Hi friends, hi, hello, namaste. Welcome to my YouTube channel Prem Kumar Vlogs. Please share, support and subscribe to my YouTube channel Prem Kumar Vlogs. మీ ముందటికి కొత్తగా డిఫరెంట్ స్టైల్లో ఈ బిగ్ బాస్ రివ్యూస్ మీ ముందర ఉంచాలనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ ప్రయత్నం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ ముందుకు పట్టుకొచ్చా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరైతే రాబోతున్నారో. ఫస్ట్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ. బిగ్ బాస్ టీమ్ ఈమెని అప్రోచ్ అవ్వడం జరిగింది రీసెంట్గా. ఈమె వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈమెకున్నాయి. ఈమె తేజస్విని గౌడ అండ్ వీళ్ళ హస్బెండ్ అమర్దీప్ చౌదరి ఇద్దరు కలిసి రీసెంట్గా జరిగిన స్మార్ట్ జోడీ షోలో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ కంటెస్టెంట్ దీపిక. ఈమె బ్రహ్మముడి ప్రీవియస్గా రీసెంట్లీ అయిపోయిన బ్రహ్మముడి సీరియల్లో నటించింది. సో ఈమె కూడా ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అన్ని షోస్లో, ఆల్మోస్ట్ అన్ని ట్రెండింగ్ షోస్లో ఈమె స్పాంటనిటీ ఉన్న యాక్ట్రెస్. సో ఈమె వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. థర్డ్ కంటెస్టెంట్ అనిల్ జీలా. మనకందరికీ తెలిసిన ఫేసే, ఎందుకంటే మై విలేజ్ షోతో చాలా ఫేమస్ అయ్యిండు అనిల్ జీలా. రీసెంట్గా జరిగిన స్మార్ట్ జోడీలో అనిల్ జీలా వీళ్ళ వైఫ్ ఆమనితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇతను ఆల్మోస్ట్ అన్నిట్లో ట్రెండింగ్లో ఉంటాడు. మై విలేజ్ షోతో ఫేమస్ అయిపోయాడు. సో ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫోర్త్ కంటెస్టెంట్ దెబ్జని. ఈమె తెలుగు సీరియల్ యాక్ట్రెస్. రీసెంట్గా అన్ని షోస్లో కూడా ట్రెండ్ అవుతుంది. షోస్లో కూడా రావడం జరుగుతుంది. ప్రీవియస్ సీరియల్స్ అయిపోయినాయి. సో ఈమెని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ఈమెను అప్రోచ్ అయింది. డిస్కషన్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. సో ఈమెకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రావడానికి. ఫిఫ్త్ కంటెస్టెంట్ వర్ష. మనము ఈమెని జబర్దస్త్లో చాలాసార్లు చూసుంటాం. ఎందుకంటే ఫేమస్ జబర్దస్త్లో కూడా నటించింది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఒక షో కూడా స్టార్ట్ చేసింది, కిసిక్ టాక్స్ అని. దాంతో కూడా ట్రెండీగా ఉంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో బిగ్ బాస్ టీమ్ ఈమెను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సిక్స్త్ కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్. జబర్దస్త్ నుంచి చాలా ఫేమ్ పొందిండు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు, అతనే యాక్ట్ కూడా చేసిండు. కేసీఆర్, కేశవ చందర్ రమావత్ అనే మూవీ కూడా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. సో అట్లా కూడా ఫేమస్ అయ్యిండు. అండ్ రీసెంట్గా జరిగిన స్మార్ట్ జోడీ షోలో కూడా ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెవెంత్ కంటెస్టెంట్ ఎక్స్‌ప్రెస్ హరి. అందరికీ తెలిసిన ఫేసే. రీసెంట్గా జరిగిన అన్ని షోస్లో, ఆల్మోస్ట్ అన్ని షోస్లో ఇతను అన్ని రైటింగ్స్ ఈయననే ఇస్తాడు. మా టీవీలో జరిగే మెయిన్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ కానీ, బిగ్ బాస్ నుంచి వచ్చినాక జరిగే ప్రోగ్రామ్స్ కానీ, శ్రీముఖితో కూడా కొన్ని షోస్ కానీ, అన్నిట్లో ఎక్స్‌ప్రెస్ హరి రైటింగ్సే ఉంటాయి. ఇతను అన్ని షోస్కి, ఆల్మోస్ట్ అన్ని షోస్కి, మా టీవీలో జరిగే పాపులర్ షోస్కి ఇతనే రైటింగ్స్ ఇస్తాడు. సో ఈయన కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎయిత్ కంటెస్టెంట్ కావ్య. తిను కూడా సీరియల్ యాక్టర్, మన తెలుగు సీరియల్ యాక్టర్. సో రీసెంట్గా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తుంది. సో ఈమె కూడా కొన్ని షోస్లో, ఈమె యూట్యూబ్ ఛానల్స్లో అన్నిట్లో కొంచెం వైరల్గా ఉంది. సో ట్రెండీలో ఉంది. కావ్య మళ్ళీ నిఖిల్, రీసెంట్ బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ అండ్ కావ్య గురించి కూడా ఈ మధ్య కాలంలో చాలా రూమర్స్ అనేటివి వచ్చినాయి మన సోషల్ మీడియాలో. సో అలా కూడా తిను వైరల్ అయింది, ట్రెండింగ్లో ఉంది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నైన్త్ కంటెస్టెంట్ యాదమరాజు. ఇతను జబర్దస్త్ చేసిండు. సో రీసెంట్గా వీళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, స్టెల్లా రాజు అని చెప్పి. సో అందులో కూడా వైరల్ అవుతుండు. సో వాళ్ళ వీడియోస్ అనేటివి కూడా వైరల్ అయితే ఆల్వేస్ ట్రెండింగ్లో ఉంటారు. ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. 10th కంటెస్టెంట్ నిఖిల్ విజయేంద్ర సింహ. ఈయన కూడా అందరికీ తెలిసిన ఫేసే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్ట్రెస్ కానీ యాక్టర్స్ అందరితో యూట్యూబ్లో కొన్ని షోస్ చేస్తాడు. ఇంతకుముందు కాస్కో అనే షో కూడా చేసిండు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్
ఉన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ అట్లాంటి దాంట్లో కూడా ట్రెండింగ్లో ఉంటాడు. సో ఈయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 11th కంటెస్టెంట్ రీతు చౌదరి. తిను జబర్దస్త్‌లో చేసింది. ప్రజెంట్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా ట్రెండింగ్‌లో వైరల్‌లో ఉంది. సో తిను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ 'బిగ్ బాస్' టీమ్ ఈమెను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. డిస్కషన్స్ అనేటివి ఫినిష్ అయినాయి కాబట్టి రావచ్చు మేబీ. 12th కంటెస్టెంట్ ప్రదీప్. రీసెంట్‌గా జరిగిన 'స్మార్ట్ జోడీ' షోలో కూడా ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ వెంకటేష్‌తో నటించిన మూవీ 'అంతేగా అంతేగా' అనే డైలాగ్‌తో చాలా వైరల్ అయిపోయిండు. సో అందరికీ తెలిసిన ఫేసే. ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీళ్ళ ఫ్యామిలీ గాని, ఇతను గాని మోటివేటర్స్ అన్నమాట. సో ఈయనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట.